హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? కెనడాకి వచ్చినాక మా ఊరు విలువ భలే తెలుస్తుందండి నాకు. ఏమైంది అక్క అనుకుంటానరా? ఇక్కడ చూసినారా ఈ కాయలు ఏంటనుకుంటారు? మన ఊర్లో ఉంటది కదా ఉమ్మెత్త పువ్వు అని చిన్నప్పుడు చదువుకున్నాము. ఆ కాయలే ఉమ్మెత్త కాయలు అనమాట. మేమైతే ఏకంగా గబ్బాక్స్ ఎట్లా అంటాం లేండి. ఈ కాయలు నీడ అర్ధ కేజీ 600 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఈ రేటు చూసినప్పటి నుంచి మా ఊరు మీద ఒకటే సింత అయింది నాకు. ఓర్ని పాసుబుల్లా, మా ఇంటి చుట్టూ ఇటాటి గబ్బాక్స్ ఎట్లే దీంట్లో దేనికి వాడతారో ఒక్క రవ్వన్నా తెలిసి ఊరేగిన్నింటే ఈ పాటికి నేను కోటీశ్వరాలను అయిపోయి నిందు. మొన్న ఇండియాకి వచ్చే ముందర తెలిసినా కూడా మా నాయనకు చెప్పి మాకుండే భూమిలో అంతా ఇయ్యే నాటిపిచ్చి నిందు. ఆ పత్తి నువ్వు యాట నట్టమొచ్చాంది. ఈ చెట్లు వేసినామంటే ఒక మందులే, మాపులే, నీళ్లులే ఏం అవసరం లే. ఊరికట్ట సేను మీద సల్తే చాలు సేనంతా బలిసిపోతాయి. యాలపొద్దుకు తిండి అయితే తింటాను గాని నిద్ర మాత్రం పట్టడంలే ఫ్రెండ్స్. ఏందో ఒకటే సింత అయిపోయింది. ఓర్ని పాసుగుర్లో ఈడ 1200 కేజీ అంటే మా ఊర్లో 200కి అమ్ముకునే ఈ పాటికి ఎప్పుడో కోటీశ్వరాలను అయిపోయి నిందు. లచ్చిందేవి ఇంటి చుట్టూనే యాపొద్దు కనపరాలే ఫ్రెండ్స్. దీంట్లో దేనికి వాడతారో ఒకరోజు చెప్పండి ఫ్రెండ్స్, లేకుంటే నిద్రపోయే తట్టకలేను నేను.